నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో షాడో మేయర్ వ్యవస్థ నడుస్తుందా? ఆ పెద్ద లీడరే కార్పొరేషన్లో చక్రం తిప్పుతున్నాడా? ఆయన ప్రమేయం లేకుండా ఏ ఫైల్ కదిలే పరిస్థితి లేదా? కార్పొరేషన్లో ఆయన చెప్పిందే వేదమా? నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయ చతురత లేని వ్యక్తిని మేయర్గా నియమించాడా? సాధారణంగా రాజకీయ పరిణామాలను బట్టి లీడర్లు వ్యూహ రచనలు చేస్తారు. తమ ప్రాబల్యం లేని చోట ధీటైన వ్యక్తులను బరిలో నిలుపుతారు. కానీ ఇందులో పరిస్థితి వేరుంది. అసలు ఇంతకు నిజామాబాద్ కార్పొరేషన్లో ఏం జరుగుతోంది? అధికారులు ఎందుకు ఆ మేయర్ను లైట్ తీసుకుంటున్నారు? లెట్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో అనూహ్యంగా మేయర్ సీట్ను కైవసం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 28 స్థానాలు, కాంగ్రెస్ కు 17 స్థానాలు, ఎంఐఎం కు 14 స్థానాలు వచ్చాయి. బీజేపీకి కార్పొరేషన్ మేయర్ సీట్ను కైవసం చేసుకునే అవకాశం ఉన్నా ఆ సీటును అధికార కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసింది. దీంతో 49వ డివిజన్ కార్పొరేటర్ గా కాంగ్రెస్ బలపరిచిన కూరగాయల ఉమారాణి మేయర్ గా ఎన్నికయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య మేయర్ అభ్యర్థిగా కూరగాయల ఉమారాణి తెరపైకి రావడంతో నిజామాబాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులను కాదని అడపాదడపా మాత్రమే పార్టీలో కనిపించే కూరగాయల రమేష్ సతీమణి కూరగాయల ఉమారాణిని మేయర్ గా కాంగ్రెస్ నాయకులు నియమిస్తారని పార్టీ కోసం అనునిత్యం కష్టపడే నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఊహించలేదు. పైగా మేయర్ భర్త కూరగాయల రమేష్ అప్పటి టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు ప్రధాన అనుచరుడు. నిజామాబాద్ కార్పొరేటర్ గా పోటీకి ముందు టీడీపీలో మేయర్ భర్త రమేష్ క్రియాశీలకంగా పనిచేశాడు. కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి నిజామాబాద్ మేయర్ పదవి ఎలా కట్టబెడతారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోలోపల రగిలిపోయారు. కాంగ్రెస్ పార్టీకి మేయర్ భర్త కూరగాయల రమేష్ చేసిన సేవలు ఏమీ లేవని నిజామాబాద్ అర్బన్ లో టాక్. కేవలం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుచరుడు అనే పేరు తప్ప ఎలాంటి అర్హతలు మేయర్ భర్త కూరగాయల రమేష్ కు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిజామాబాద్ లో బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనసాగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలంటే సాధారణంగా ధీటైన వ్యక్తిని నిజామాబాద్ మేయర్ గా నియమించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ రెండు జాతీయ పార్టీలైన అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీల అనైతిక కలయికతో పరస్పర అంగీకారంతో ధీటైన వ్యక్తులను మేయర్ గా నియమించలేదని, కాంగ్రెస్ లో పరస్పర లోపాయికారి ఒప్పందం ఉన్నట్లుగా స్పష్టంగా బయటపడిందని ప్రచారం జరుగుతోంది. తన ప్రాబల్యాన్ని కోల్పోకుండా పీసీసీ చీఫ్ ఈ తతంగమంతా తన పర్యవేక్షణలోనే నడిపినట్టుగా చర్చ కొనసాగుతోంది. తన ఆధిపత్యానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా రాజకీయ చతురత తెలిసిన వ్యక్తిని నిజామాబాద్ మేయర్ గా నియమిస్తే తన మనుగడ ప్రశ్నార్థకమవుతుందని భావించిన మహేష్ గౌడ్ అందుకు తగ్గట్టుగా పావులు కదిపాడు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 17 మంది కార్పొరేటర్లలో చాలా మంది ఆశావహులను కాదని, కూరగాయల ఉమారాణిని మేయర్ గా నియమిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన మహేష్ కుమార్ గౌడ్ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించి ఏరికోరి మరీ ఉమారాణిని మేయర్ గా నియమించి తన ప్రాబల్యాన్ని కాపాడుకుంటున్నాడు. అయితే ఇదిలా ఉంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మహేష్ కుమార్ గౌడ్ అనుకున్న రీతిలోనే మున్సిపల్ కార్పొరేషన్ లో చక్రం తిప్పుతున్నారనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ ఫైళ్లు కదలాలన్నా, ఏ అధికార బదిలీ కావాలన్నా, కొత్త అధికారులు నియమించాలన్నా ఆయన కనుసన్నల్లో మాత్రమే జరగాలని, ఆయన ఆదేశిస్తే తప్ప అధికారులు పనిచేయడం లేదని ప్రచారం జరుగుతోంది. మేయర్ ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నట్లుగా సమాచారం.
ఫిబ్రవరి 16న మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టగా ఇప్పటి వరకు ఒక్క జనరల్ బాడీ మీటింగ్ మాత్రమే జరిగింది. సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్లలో జనరల్ బాడీ మీటింగ్లు, సర్వసభ్య సమావేశాల తేదీలను మేయర్ ఖరారు చేస్తారు. ఖరారు చేసిన తేదీలను సంబంధిత అధికారులతో పాటు ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజా ప్రతినిధులకు సమాచారాన్ని అందిస్తారు. కానీ ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ బిజీ షెడ్యూల్ వల్ల జూన్ 25న జరిగిన సర్వసభ సమావేశాన్ని మేయర్ను కాదని ఆయనే తేదీని నిర్ణయించారట. ప్రోటోకాల్ మాత్రమే మేయర్కు ఇచ్చి అన్నీ తానై కార్పొరేషన్లో రివ్యూ నిర్వహించడంపై అధికారులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. మేయర్ కేవలం అలంకారప్రాయంగా మాత్రమే చూస్తూ ఉండిపోవడం తన వంతైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమావేశానికి హాజరై మహేష్ కుమార్ గౌడ్ చేసిన రివ్యూ విని వెళ్లిపోయారు తప్ప కనీసం సూచనలు కూడా చేయలేదని బహిరంగంగా విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్లో అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడట మహేష్ కుమార్ గౌడ్. ఈ వ్యవహారం పట్ల అధికారులతో పాటు సొంత పార్టీ కార్పొరేటర్లు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారట. చిన్నా చితగా పని ఉన్న మహేష్ కుమార్ గౌడ్ వద్దకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఆయనను కాదని మున్సిపల్లో పూచిక పుల్లా కూడా కదిలే ప్రసక్తే లేదని వాపోతున్నారు. మహేష్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం గుర్రుగా ఉన్నారని ఇందూరు కూడా కూస్తుంది. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాల్సిన నేత గల్లీలో పాలిటిక్స్ చేయటం వల్ల సొంత పార్టీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సైతం మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలి పట్ల పలుమార్లు అధిష్టానానికి, ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. మున్సిపల్లో అవసరమైన జోక్యం చేసుకుని పీసీసీ చీఫ్ తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడని కాంగ్రెస్ నాయకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో మహేష్ గౌడ్ జోక్యం నిజామాబాద్ కార్పొరేషన్ లో పెరిగిపోవడంతో ఆయన కార్పొరేషన్ వ్యవహారాలను చక్కబెట్టే సమయం లేకపోవడంతో మున్సిపల్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. గత కొద్ది రోజుల నుంచి పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో నిజామాబాద్ అర్బన్ లో లోపించింది. వర్షాలు కురవడంతో డ్రైనేజీలు, మురికి కాలువలు పొంగి పారుతున్నాయి. దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుద్ధ్య లోపంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకవర్గం కొలువుదీరి 3 సంవత్సరాలకు చేరువలో ఉన్న ఇప్పటికీ అనేక కాలనీలు, ప్రధాన రహదారుల గుండా వీధి లైట్లు లేక చిమ్మ చీకట్లో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వీధి లైట్లను ఏర్పాటు చేసుకునే దుస్థితిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. వర్షాలు కురిసి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డ్రైనేజీలు, మురికి కాలువల దుర్గంధంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాయకులకు తీరిక లేక, ప్రజా సమస్యలను పరిష్కరించలేక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనీసం మున్సిపల్ వస్తువులు కూడా తీర్చుకునే పరిస్థితిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లేదని స్వయాన అధికార పార్టీ కార్పొరేటర్లే బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నగరపాలక సంస్థ కొలువు తీరి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మేయర్ కు గాని, డిప్యూటీ మేయర్ కు గాని, కార్పొరేటర్లకు గాని కనీసం గౌరవ వేతనాలను కూడా ప్రభుత్వం మంజూరు చేయటం లేదని లోలోపల నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు పెద్ద లీడర్లు ఉన్న జిల్లానే కానీ కనీస వస్తువులు కూడా కల్పించలేకపోతున్నారని, ఆధిపత్య పోరుతో అనునిత్యం పెద్ద లీడర్లే కలిగి తిరగడానికి సమయం సరిపోలేదని, తమ సమస్యలను ఎక్కడ పరిష్కరిస్తారని అధికార కాంగ్రెస్ సెకండ్ క్యాడర్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు దేశంలోనే ప్రఖ్యాత నగరాలలో ఒకటిగా పేరుగాంచిన నిజామాబాద్ జిల్లా ప్రస్తుత నేతల తీరుతో తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిపోతుందని నిజామాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆధిపత్య పోరును పక్కనబెట్టి నిజామాబాద్ నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బడా పారిశ్రామిక సంస్థల ట్యాక్సీలను వసూలు చేసి నిజామాబాద్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.